కర్నూలు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిఘా వ్యవస్థను ఆలయ ఈవో వెంకటేష్ పటిష్టం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక మధ్యన కాణిపాకం పుణ్యక్షేత్రం ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అలాగే దేశ విదేశాల నుండి భక్తులు వస్తుంటారు. ఆలయ భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ఆలయ ఈవో ప్రత్యేక దృష్టి సారించారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా ఈవో వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ కాణిపాకం ఆలయంలో నిఘా వ్యవస్థను పటిష్టపరుస్తున్నట్లు తెలిపారు. 44 సీసీ కెమెరాలను ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో అమర్చినట్లు చెప్పారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో నిఘా వ్యవస్థ పటిష్టపరచడం జరిగింది. 44 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 3 షిఫ్ట్లలో వాటిని అబ్జర్వ్ చేయడానికి సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దానికి సిబ్బందిని కూడా 3 షిఫ్ట్లో నియమించడం జరిగింది. అదేవిధంగా రథము దగ్గర కూడాను హోంగార్డును 3 షిఫ్ట్స్లో వేయడం జరిగింది. నైట్ టైం దేవస్థానం సిబ్బంది కూడాను దాన్ని కాపులా ఉంచడం జరిగింది. మొత్తం ఈ యొక్క దేవస్థానంలో జరిగే మొత్తం టెంపుల్లో కావచ్చు, బయట 4 మాడా వీధులు కావచ్చు, శివాలయము, వరదరాజ స్వామి ఆలయము, తర్వాత అన్నదానం, వినాయక సదన్, గణేష్ సదను, వాహన పూజ దగ్గర, ఈ విధంగా బస్ స్టాండు అన్ని చోట్ల కూడాను 44 సీసీ కెమెరాలతో పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్నాం. కాబట్టి ఎంతో ఇప్పుడు క్రమశిక్షణగా సిబ్బంది అందరూ కూడాను ఈ విధులను నిర్వహిస్తున్నారు అని తెలియజేస్తున్నాం. హలో.